అంటే మన కంట్రీ గురించి, మన కంట్రీ స్మూత్ గా రన్ అవ్వాలి అంటే ఇంతకు ముందు మన కంట్రీని our country was ruled by kings, but now we are having government. So how to form this government, what are the duties of the citizens, what is the work of the government, ఇదన్నీ గురించి ఒక బుక్ లో ఇచ్చారు. ఆ బుక్ పేరు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో చిల్డ్రన్, టుడే we are going to learn about Indian Constitution. So as I told you, in the olden days, our country was ruled by kings, and such type of ruling is called as a monarchy. Nowadays we are having democracy, but the king ruling అంటే రాజులు ఎప్పుడైతే రూల్ చేసేవాళ్ళు అలాంటి దానిని మోనార్కీ అని అంటారు. కానీ ఫస్ట్ కింగ్స్, మనకు ఫస్ట్ రాజులు చేసేవాళ్ళు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, ట్రేడ్ చేయడానికి వచ్చారు. ఇంకా వాళ్ళు ఇక్కడే సెట్ అయిపోయారు. అడ్మినిస్ట్రేషన్ పనికి వాళ్ళ బాగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇండియా వాళ్ళది వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. తర్వాత మనము యు ఆల్ నో వీ హ్యాడ్ అ బిగ్ ఫైట్, వి స్ట్రగల్డ్ అ లాట్. మనం చాలా ఉద్యమం చేశాము, చాలా వాళ్ళతో శ్రమ పడ్డాము. ఆ తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇండిపెండెన్స్ వచ్చినాక మనం ఏమనుకున్నామనంటే ఇప్పుడు మనకు రాజులు వద్దు, ఎవరు వద్దు, ఇప్పుడు మనమే మన లీడర్స్ ని ఎలెక్ట్ చేద్దాం. ఆ లీడర్స్ ని ఎలెక్ట్ చేసి వాళ్ళ మన కంట్రీ గురించి పనిచేస్తారు. దానిని డెమోక్రసీ అని అంటారు. దట్ మీన్స్ డెమోక్రసీ అంటే మన ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మనమే ఎలక్షన్ ద్వారా ఎవ్రీ 5 years కి ఒక ఎలక్షన్ అవుతుంది. ఆ ఎలక్షన్ లో మనమే వెళ్ళి మన లీడర్స్ ని ఎలెక్ట్ చేస్తాము. వాళ్ళ మన కంట్రీ గురించి కానీ మన గురించి కానీ ఏవైతే ఇంపార్టెంట్ డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఆల్ దిస్ ప్రొసీజర్ ఆఫ్ ఎలెక్టింగ్ అంటే ఈ యొక్క లీడర్స్ ని, ఈ లీడర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, దాని గురించి అన్ని ఒక బుక్ లో రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ప్రొసీజర్ ఫాలో చేస్తారు. అంటే అక్కడ మన పని ఏంటి, మన సిటిజన్స్ మనం ఎలా ఉండాలి అంటే జస్ట్ రిప్రజెంటేటివ్స్ గురించి కాదు, మనం కూడా మనది ఏం వర్క్ ఉంది, మన కంట్రీ గురించి ఏం చేయాలి, అట్లనే మనం లీడర్స్ ఎలాంటి లీడర్స్ ని సెలెక్ట్ చేయాలి, ఇంకా మన కంట్రీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి అన్ని గురించి ఒక బుక్ లో ఇచ్చారు. ఆ బుక్ పేరు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు చూడండి, మనకు ఒక స్కూల్ డైరీ ఉంటది. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఆ స్కూల్ డైరీలో ఏముంటది, మనము ఏమేమో మన స్కూల్ ఒక స్మూత్ గా రన్ అవ్వాలనంటే, మంచిగా రన్ అవ్వాలనంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఫాలో చేయాలి. దాంట్లో అంటే మీరు చూడండి, గమనించండి, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, మనం ఎలా ఉండాలి, మన యూనిఫామ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, దాని అన్ని గురించి రాసుకుంటూ ఉంటారు. అట్లనే అంటే ఒక చిన్న స్కూల్ ని ఏమి ఇబ్బంది లేకుండా నడవడం అనంటే ఎన్ని రూల్స్ పెడతారు. కానీ ఇది ఒక మన కంట్రీ, మన కంట్రీలో ఎంత మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ కరెక్ట్ మన ఇంత పెద్ద కంట్రీని రన్ చేయాలి, స్మూత్ గా రన్ చేయాలి, ఇబ్బంది లేకుండా రన్ చేయాలని అంటే ఒక రూల్స్ ని పాటించాలి. ఆ రూల్స్ ఎక్కడ రాశారని అంటే ఒక బుక్ లో రాశారు. మనకు స్కూల్ డైరీ ఉంటది కదా, అట్లా కంట్రీ కోసం కూడా ఒక బుక్ ఉంది. ఆ బుక్ పేరు ఏంటంటే కాన్స్టిట్యూషన్. కానీ ఇది ఒక తయారు చేయడం అని అంటే అది చాలా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే మన దేశంలో బ్రిటిషే కాకుండా ఇంతకు ముందు రాజులు కూడా వచ్చి అంత మన ధన సంపద గాని, మన న్యాచురల్ రిసోర్సెస్ గాని అన్ని బాగా తీసుకెళ్లారు. సో అవర్ కంట్రీ, బై ద టైమ్ ద బ్రిటిషర్స్ వెంట్, ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ అ పువర్ కంట్రీ. అట్ ద సేమ్ టైమ్ దెర్ వర్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. అంటే కొన్ని వ్యాధులు ఉన్నాయి, కాలెరా లాంటి, టైఫాయిడ్ లాంటి. ఇంకా మన మెడికల్ సిస్టమ్ కూడా అంత అడ్వాన్స్డ్ గా లేదు. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ వర్ నాట్ లిటరేట్స్, దే వర్ ఇల్లిటరేట్స్. సరిగ్గా ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేవు, ప్లస్ కాస్టిజం ఉంది, పరదా సిస్టమ్ ఉంది, ఇంకా చాలా కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయి, డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి, ఫెమైన్స్ ఉన్నాయి, వరదలు వస్తుంది, డిప్తేరియా, కాలెరా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నాయి. అలాంటి అన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంది.
ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ లో ఒక కంట్రీని సడన్ గా వెళ్ళిపోయారు. ఆ బ్రిటిషర్స్ ఏం చేశారు, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంతమంది జనాల్ని, ఇంత పెద్ద కంట్రీని సడన్ గా ఇచ్చారని అంటే చూసుకోండి అంటే ఒక కష్టం. అలాంటి అలాంటి ఒక ఏమంటారు డిఫికల్ట్ సిచ్యువేషన్ లో మన వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ రాయడం మొదలు పెట్టారు. అంటే దానికి వెనకాల అసలు ఎంత మంది కష్టపడ్డాడు దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే మన కంట్రీలో చాలా ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఆ కాలంలో కాస్టిజం నడుస్తుంది. ప్లస్ రిలిజియన్ బేస్డ్. ఎందుకంటే వెళ్ళినప్పుడు పార్టిషన్ ఆఫ్ ఇండియా చేసేసి వెళ్ళిపోయారు కాబట్టి రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా ఎక్కువ ఉంది మనం. ప్లస్ కాస్టిజం, లోవర్ కాస్ట్, హైయర్ కాస్ట్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ people were not treating each other equally. Ladies were not supposed to come out. Gender discrimination ఉంది, లేడీస్ కి ఏం పని చేయొద్దు, బయటికి రావద్దు, అట్లాంటి చాలా చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. కానీ అందరినీ ఒక స్టేజ్ లోకి తీసుకురావడం ఇప్పుడు కూడా చూడండి, కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఇది నడుస్తుంది. హైయర్ కాస్ట్ లో కాస్టిజం అయితే ఎక్కువ నడుస్తుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా నడుస్తుంది. రూరల్ ఏరియాస్ లోకి వెళ్తే మనకు అది కనిపిస్తూ ఉంటది. ఆల్ ద ఇంపార్టెంట్ డిసిషన్స్ ఆర్ టేకన్ బై ద మేల్ మెంబర్స్ అలాంటి ఉంటది. డిస్క్రిమినేషన్ అని అంటే ఇన్ఈక్వాలిటీ. డిస్క్రిమినేట్ చేయడం అంటే డిఫరెన్షియేట్ చేయడం. ఒక మనిషిని వేరే మనిషితో మనం డిఫరెన్షియేట్ చేయడం. అలాంటి ఎప్పుడు కూడా చెయ్యొద్దు. అందరు మనుషులు కాబట్టి అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేయాలనంటే అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేషన్ మీన్స్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జెండర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద రిలీజియన్, అలాంటి డిఫరెన్షియేట్ చేయడంని డిస్క్రిమినేషన్ అని అంటాం. మన కంట్రీలో బ్రిటిషర్స్ ఉన్న టైంలోనే ఒక డెమోక్రటిక్ రూల్ స్టార్ట్ చేశారు. డెమోక్రటిక్ రూల్ స్టార్ట్ చేయడం అని అంటే ఏంటి అంటే వాళ్ళ 1935లో ఒక ఎలక్షన్స్ అయింది. ఆ ఎలక్షన్స్ లో మన ఇండియన్స్ ఏమన్నారు, మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా చూడాలి కదా మమ్మల్ని ఓట్ ఇస్తున్నారా లేదా అంటే ఒకసారి చేసేసి పెట్టారు. సర్లే చూద్దామని చేసినప్పుడు ఏమైంది, మన ఇండియన్స్ గెలిచారు. అంటే మన ఇండియన్స్ కి కెపాసిటీ ఉంది. అంటే మన ఇండియన్స్ ఒకవేళ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇస్తే వాళ్ళ కరెక్ట్ గానే ఎలక్ట్ చేస్తారు. అంటే ఇదే ఐడియా బ్రిటిషర్స్ కూడా ఉంది. సర్లే డెమోక్రటిక్ రూల్ అంటే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూసారనమాట. చూద్దాం మనం కూడా ఎలక్షన్స్ పెట్టుకుందామని ఎలక్షన్స్ పెట్టుకొని కొన్ని ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిషర్స్ వాళ్ళు అన్నారు. కానీ ఎలక్షన్ కి రిజల్ట్ ఏమొచ్చింది, అందరు వెళ్ళి మన ఇండియన్ లీడర్స్ ని సెలెక్ట్ చేశారు, బ్రిటిషర్స్ ఓడిపోయారు అనమాట. సో అట్ దట్ టైమ్ ఓన్లీ దిస్ డెమోక్రటిక్ రూల్ వాస్ స్టార్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. సో కాన్స్టిట్యూషన్ అంటే మనకు ఇండిపెండెన్స్ అయినాక రాజ్యాంగం ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టారు, ఫస్ట్ ఇదే పెట్టారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇది కాన్స్టిట్యూషన్ రాయడానికి ఒక అసెంబ్లీ తయారు చేశారు. అంటే ఒక అసెంబ్లీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, దే హ్యావ్ గ్యాదర్డ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక పేరు ఇచ్చారు. ఒక ఆర్గనైజేషన్ ఎవరైతే ఇదంతా కలిసి రాస్తున్నారో ఒక ఆర్గనైజేషన్ కి పేరు ఇచ్చారు. దానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటారు. అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా మెంబర్స్ ని ఎలా సెలెక్ట్ చేశారనంటే ఓటింగ్ ద్వారా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే జనాలు వచ్చి వీళ్ళు కావాలి, మన తరఫు నుంచి మా తరఫు నుంచి వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు, మా తరఫు నుంచి వాళ్ళ రిప్రజెంట్ చేస్తారు అని ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టి అప్పుడు ఈ అంత మెంబర్స్ ని ఎలెక్ట్ చేశారు. ఈ అన్ని మెంబర్స్ వచ్చి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తయారైంది. దాని తర్వాత వాళ్ళు రాయడం మొదలు పెట్టారు. ఇంకా ఆ ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చైర్మన్ ఎవరు ఉన్నారనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాస్ ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. యు ఆల్ నో అబౌట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిలాంగ్ టు మహార్ కాస్ట్, దట్ ఈస్ ఎస్సీ కాస్ట్. ఇంకా ఆయన చిన్నప్పటి నుంచి చాలా డిస్క్రిమినేషన్ చూశారు. స్కూల్లో బెంచ్ మీద కూర్చోడానికి లేదు. అంటే అలాంటి మనిషిని తీసుకెళ్లి చైర్మన్ గా పెట్టారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షోయింగ్ ద ఈక్వాలిటీ. ఇది ఒక బెస్ట్. ఆయన ఎందుకు పెట్టారంటే ఆయన పడిన కష్టాలు అసలు ఎవ్వరు పడొద్దు. ఇంకా ఆయనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ పెయిన్ ని అర్థం చేసుకుంటారు, అది ఎలా ఉంటుందని అర్థం చేసుకుంటారని వాళ్ళు ఏం చేశారనంటే
ఇలా బిఆర్ అంబేద్కర్ ని చైర్మన్ లాగా పెట్టారు. ప్లస్ హీ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్. ఓకే, హీ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్, హీ స్టడీడ్ లా. సో హీ నోస్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక లాస్ ఏవైతే ఉంటుంది కదా దాని గురించి బిఆర్ అంబేద్కర్ గారికి బాగా తెలుసు కాబట్టి ఆయనకి చైర్మన్ లాగా పెట్టారు. ఇంకా ఇది ఎలక్షన్ పెట్టారని చెప్పాను కదా, ఎలక్షన్ పెట్టినప్పుడు టోటల్ 299 మెంబర్స్ ఎలెక్ట్ అయ్యారు. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 మెంబర్స్ ఉన్నారు. ఇంకా దాంట్లో కొన్ని విమెన్ కూడా ఉన్నారు. సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిత్ అలాంటి కొన్ని లేడీస్ ని కూడా అక్కడ జాయిన్ చేశారనమాట. అంటే ఇంకా వీళ్ళందరి 299 మెంబర్స్ కలిసి రాయడం మొదలు పెట్టారు. రాస్తే అది ఎప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత రాయడం మొదలు పెడితే 26th నవంబర్ 1949, అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కొన్ని మంత్స్ అయిందనమాట. ఓకే, సో దే స్ట్రగల్డ్ వెరీ హార్డ్ అండ్ ఇట్ వాజ్ అడాప్టెడ్. అంటే ఫస్ట్ టైం మేము ఇలాంటి కాన్స్టిట్యూషన్ తయారు చేశామని అసెంబ్లీకి ముందు తీసుకొచ్చారు. అసెంబ్లీకి ముందుకు తీసుకొస్తే అందరూ చదివారు, అందరూ అడాప్ట్ చేశారు. అంటే ఓకే, కరెక్ట్ ఉంది, ఇక్కడ రాసిన ఏవైనా ఉన్నాయి కదా. అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. చాలా పెద్దది కాన్స్టిట్యూషన్. ఇది ఒక క్వాలిటీ. నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే అది అంత మిక్స్చర్ లాగా ఉంది. అనంటే మన వరల్డ్ లో అసలు ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశం వారికి వాళ్ళది కాన్స్టిట్యూషన్ ఉంటది. మన ఈ లీడర్స్ అంటే ఈ 299 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని దేశాలు కాన్స్టిట్యూషన్ చదివారు. హౌ మెనీ, లైక్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ 197 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో దే కలెక్టెడ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్, అన్ని కాన్స్టిట్యూషన్స్ ని జమ చేసి, అంటే ఎక్కడైతే అవైలబుల్ ఉంది వాళ్ళందరిది తీసుకొచ్చి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఏవైతే మంచి పాయింట్ ఉంది, అది మన కంట్రీకి అప్లికేబుల్ ఉంది, అంటే మన కంట్రీకి కూడా సరిపోతుంది అలాంటి ఏవైనా అనిపిస్తే అలాంటి అన్ని పాయింట్స్ ని సంగ్రహించి ఒక రాజ్యాంగం రాశారు. ఇంకొకటి, మన ఒక కాన్స్టిట్యూషన్ కి క్వాలిటీ అంటే ఫస్ట్ ఇస్ ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్, సెకండ్ ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అని అంటే ఎప్పుడు వీలైతే, ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందంటే, ఎందుకంటే ఆ టైంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన కంట్రీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు, సొసైటీ మారుతూనే ఉంటది. సొసైటీ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనామిక్, ఇట్ ఈస్ చేంజింగ్ ఎవ్రీ టైం. అంటే ఎప్పుడైతే ఎక్కడ అవసరం వచ్చింది అలాంటి మనం చేంజ్ చేయొచ్చు. Say for an example, when our India got independence, there were only 10 states. But now you are seeing there are 28 states. Recent ga manaku Jammu Kashmir, Ladakh. Jammu Kashmir was first state. Now Jammu Kashmir and Ladakh are made union territories. ఓకే, అంటే ఇది డివిజన్ కానీ కొత్త కొత్త రూల్స్ కానీ అలాంటి ఏవైతే ఉంటే అది మనము సమయాన్ని పట్టి చేంజ్ చేయొచ్చు. ఆ చేంజెస్ ని అమెండ్మెంట్స్ అని అంటాం. సమయాన్ని పట్టి, మనిషిని బట్టి అది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దానిని మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని అంటాము. కానీ ఫస్ట్ అయితే అది అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీలో సెలెక్ట్ అయింది, తర్వాత జనాల దగ్గరకు వచ్చింది. ఆఫ్టర్వర్స్ ఇట్ వాజ్ రిలీజ్డ్ for all the people and it came into effect. That means everybody has to follow it. అని రూల్ ఎప్పుడు వచ్చిందంటే 26th January 1950 రోజు వచ్చింది. అందుకే మనము గణతంత్ర దివస్, that is Republic Day. We all are celebrating Republic Day because on that day the Constitution of India has come into effect. But there were certain guiding principles. అంటే మన కంట్రీ చాలా పెద్దది ఉంది, రకరకాల జనాలు ఉంటారు. ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్, దెర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ. జనాలు అసలు వేరే వేరే భాషలో మాట్లాడుకుంటారు, వేరే వేరే దేశం నుంచి మనకి ఇక్కడ మన దగ్గరకు వచ్చి సెటిల్ అయిపోతారు. అంటే మనకు ఒక వెరైటీ ఆఫ్ కల్చర్ ఉంది, అందరిది వాళ్ళది కల్చర్ ఉంటాయి, వాళ్ళది ట్రెడిషన్స్ ఉంటాయి కదా. దానివల్ల కొన్ని ప్రిన్సిపల్స్ మన ఒక ప్రియాంబల్లో పెట్టారు. మీకు అందరికి టెక్స్ట్ బుక్ లో, అన్ని టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లోనే ప్రియాంబల్ ఉంటది. అంటే అది మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది అస్సలు కాన్స్టిట్యూషన్ అని అంటే ఏంటి. సో దీస్ ప్రిన్సిపల్స్, అది నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. లిబర్టీ కానీ, సోవర్నిటీ కానీ, రిపబ్లిక్ కానీ, ఈక్వాలిటీ కానీ, అలాంటి అన్ని వర్డ్స్ ని ఇన్వాల్వ్ చేశారు. దానిని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ అని అంటారు.
ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ అని అంటారు. తర్వాత ఈ 299 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అన్ని బుక్స్ చదువుకున్నారు, అన్ని కాన్స్టిట్యూషన్స్ చదువుకున్నారు. ఆ తర్వాత సపోజ్ ఒక లైన్ రాశారనుకోండి కాన్స్టిట్యూషన్ లో, దాని మీద అసలు రకరకాలుగా డిస్కషన్స్ నడిచింది. అంటే సింపుల్ గా రాయడం కాదు, ఎవరైతే రాశారని అంటే వేరే వాళ్ళ డిస్కషన్ చేశారు క్లాజ్ బై క్లాజ్, అంటే వర్డ్ బై వర్డ్, ఒక సెంటెన్స్ బై సెంటెన్స్ చదివారు. ఇంటెన్స్ డిబేట్, ఇంటెన్స్ అంటే ఘనంగా, అసలు ఎందుకు ఎలా అంటే ఎవరైనా అడిగితే కూడా దానికి సమాధానం ఉండాలి, దానిని ఇంటెన్స్ అంటారు. ఇంటెన్స్ డిబేట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని వాళ్ళు తీసుకున్నారు. ఈ అన్ని ఏవైతే ఇంకా తర్వాత ఒక డిసిషన్ మీద వచ్చినప్పుడు కూడా అందరు మెజారిటీగా ఓట్ ఇవ్వాలి, అంటే 299 మెంబర్స్ కలిసి ఓట్ ఇస్తారు కదా, అప్పుడే అది పర్ఫెక్ట్ రాజ్యాంగంలో వచ్చింది. ద కాన్స్టిట్యూషన్ విచ్ నౌ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద హ్యాండ్ చిల్డ్రన్, ఇట్ హాస్ నాట్ కమ్ సింప్లీ. చాలా డిస్కషన్స్ అయింది దాని మీద, అంత ఇంటెన్స్ గా డిస్కషన్ చేసినాక కొన్ని పాయింట్స్ ని తీసుకొచ్చి వాళ్ళు రాసుకున్నారు. సో దెర్ ఆర్ మోర్ దెన్ 2000, అంటే రాసినప్పుడు కూడా రాశారు, మళ్ళీ తీసేశారు, మళ్ళీ రాశారు, మళ్ళీ ఎవరైతే కామెంట్ చేశారంటే అలాంటి ఎన్ని టైం చేంజెస్ అయిందంటే 2000 టైం. అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ 2000 టైమ్స్ వాళ్ళు చేంజెస్ చేసి 114 డేస్, 3 years లో 114 డేస్ వాళ్ళు కలిశారు, వాళ్ళు మాట్లాడారు, ఒకటి రాశారు, మళ్ళీ తీశారు, మళ్ళీ యాడ్ చేశారు. అలాంటి 2000 టైం చేంజెస్ చేసుకొని ఒక మెయిన్ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళైతే తయారు చేశారు. ఎవ్రీ వర్డ్, హూ ఎవర్ హ్యాస్ స్పోకన్ అ సింగిల్ వర్డ్, ఎవ్రీ వర్డ్ వాజ్ recorded and preserved, and it was called as a constituent assembly debates. వాళ్ళు ఏవైతే మాట్లాడతారు కదా, 299 మెంబర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్క శబ్దం గాని ఒక్కొక్క సెంటెన్స్ గాని అన్ని రాసుకొని పెట్టారు, ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం రావద్దు, అదన్నీ రాశారు. దానిని వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేశారని అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, అంటే ఈ ఒక డిబేట్ అయినప్పుడు ఎవరు ఏమన్నారు, తర్వాత ఏ ఒక ఫైనల్ డిసిషన్ కి వచ్చారు, అది కూడా రాసి పెట్టారు. ఆ టైంలో ఈ ప్రింటింగ్ కానీ ల్యాప్టాప్స్ కానీ అలాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి అది హ్యాండ్ రిటర్న్, ఒక్కొక్క వర్డ్ ని కానీ వాళ్ళ హ్యాండ్ రిటర్న్ గా రాశారు. దానిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని అంటారు. నౌ ఐ థింక్ ఎవ్రీబడి ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పిక్చర్. In your textbook, this is the first picture you will find, and this is called as the preamble of India. In this preamble, children, you can see the guiding principles, that is sovereign, democratic, republic, justice, liberty, equality, fraternity. All these words are added here. And the beginning of this particular preamble is given as we ద పీపుల్ ఆఫ్ ఇండియా, అంటే మనం అందరూ ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ ని ఎక్సెప్ట్ చేస్తున్నట్టు, వీఆర్ ఆల్ అబైడెడ్ బై ఇట్, అంటే మనం అందరూ దీనిని ఫాలో చేస్తాము, మాకు ఇది అంతా ఓకే ఉంది, మేము దీని ప్రకారమే ఫాలో అవుతామని అర్థం. వి ద పీపుల్ అని అంటే మన అందరికి ఇది అప్లికేబుల్ ఉంది. దాంట్లో ఫస్ట్ వర్డ్ ఉంది రిపబ్లిక్. రిపబ్లిక్ మీన్స్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అన్ ఎలెక్టెడ్ పర్సన్, అంటే మనము ఎవరిని కూడా రాజుల్లాగా పెట్టాము. పాతకాలంలో రాజులు రాజ్యం చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ ద కింగ్ ఇస్ డై, హిస్ సన్ విల్ బికమ్ ద కింగ్, దానిని హెరిడిటరీ అంటారు. తండ్రి చనిపోయాక కొడుకుకి రాజ్యం ఇవ్వడం, దానిని హెరిడిటరీ అంటారు. ఇప్పుడు హెరిడిటరీ అట్లాంటి ఏమీ లేవు. ఓకే, ఒక లీడర్, ఒక మినిస్టర్ చనిపోయాడంటే వాళ్ళ కొడుకుకి మనము ఒక మినిస్ట్రీ ఇవ్వాలి అని అట్లాంటి రూల్ ఏమీ లేవు. మనము ఎలెక్టే చేయాలి, మనము ఒక లీడర్ ని ఎలెక్టే చేయాలి. సో దిస్ ఇస్ ద రూల్. సో దట్ ఈస్ కాల్డ్ as a republic. That means we are going to elect our own head of the state. Next వచ్చేసి sovereign. Sovereign means India will have the supreme right to take the decisions. అంటే మన కంట్రీ గురించి మనమే డిసిషన్స్ తీసుకుంటాము, బయట వాళ్ళ ఎవ్వరికి అది మనము ఇవ్వటం లేదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సచ్ రైట్స్ టు ఎనీ ఆఫ్ ద పీపుల్. ఇంటర్నల్ అఫైర్స్ అంటే మన కంట్రీ గురించి మనమే డిసిషన్ తీసుకుంటాము, వేరే వాళ్ళకి మాట్లాడడానికి హక్కు లేదు. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్.
when is generated socially by all through their work and it should be shared equally by wealth. Sorry, ఇది when అని వచ్చింది wealth. వెల్త్ అని అంటే మనం ఏవైతే డబ్బులు ఇప్పుడు మనకు చూడండి టాక్సెస్ ఉంటాయి కదా, అది టాక్సెస్ ఎవరికి వెళ్తున్నాయి అని అంటే మనము ఏవైతే సంపాదిస్తున్నామో దానికి కొంచెం షేర్ మన కంట్రీ డెవలప్మెంట్ కి ఇస్తున్నాము. కంట్రీ డెవలప్మెంట్ కంటే ఎవరి దగ్గర లేదు వాళ్ళని కూడా మనం హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకే, సో వీఆర్ పేయింగ్ ద మనీ టు ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయటం లేదు, మనము ట్యాక్సెస్ కడుతున్నాం. అంటే మనము సంపాదించిన ధనం కానీ అలాంటి ఏవైతే ఉంటే మనము వేరే వాళ్ళతో షేర్ చేస్తున్నాము. వీఆర్ షేరింగ్ ఇట్ ఫర్ ద విత్ ద అదర్ పీపుల్. వై ఆర్ వి షేరింగ్ మీన్స్ అంటే సమానత్వం ఉండడానికి. వి వాంట్ టు రిమూవ్ ద ఇన్ఈక్వాలిటీస్. అందరు సమానంగా ఉండాలి, అందరు రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఎవరి దగ్గర ఎక్కువ ఉందంటే ఎవరి దగ్గర తక్కువ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. పర్సనల్ గా వెళ్ళి కాకుండా మనం ట్యాక్సెస్ కడతాము. గవర్నమెంట్ ఆ ట్యాక్సెస్ ఆ డబ్బులతో మన కంట్రీ డెవలప్మెంట్ గురించి కానీ ఫర్ ద పీపుల్ వెల్ఫేర్ స్కీమ్స్, దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ నో దట్ ఎవ్రీథింగ్ విల్ బి స్టార్టెడ్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి సెక్యులర్. సెక్యులర్ మీన్స్ ఒక్క కంట్రీకి ఏమి రిలీజన్ ఉండదు. దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ చిల్డ్రన్ వెర్ దే హ్యావ్ అ స్టేట్ రిలీజన్. కానీ ఇండియాలో చూడండి, మా కంట్రీకి మనకి ఇదే రిలీజన్ ఉందని అట్లా ఏంటి ఏమీ లేవు. Any person can follow any religion. If any person wants to change the religion, they are free to do so. Today I am following Hinduism. Tomorrow if I want to go for Christianity or any other religion, I can change. Nobody is going to stop me. And if I don't want to follow any religion, నాకు ఏమి ధర్మం ఫాలో చేయాలని లేదు, నేను ఇట్లానే ఉండిపోతానంటే కూడా ఎవ్వరికి ప్రాబ్లం లేదు. సెక్యులర్ మీన్స్ గవర్నమెంట్ ఒక ధర్మం గురించి దాంట్లో వాళ్ళ ఇంటర్ఫియర్ చెయ్యరు. మీకు ఎలా ఇష్టం ఉంటే అట్లా పూజ చేయండి, మీకు ఏం ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని అంటే అట్లా చేయండి. వాళ్ళ అన్ని రిలీజియన్ వాళ్ళ ఫెస్టివల్స్ కి ఈక్వల్ గా హాలిడేస్ ఇస్తారు, ఈక్వల్ గా సెలబ్రేట్ చేయండి అని చెప్తున్నారు. అట్లనే ఎవరైతే రిలీజియస్ వాళ్ళ వెళ్ళి కూడా గవర్నమెంట్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ చేయొద్దు. మీరు ఇలాంటి రూల్ చేయండి, మా ధర్మం గురించి మీరు ఇలాంటి ఒక లా పాస్ చేయండి అట్లా చెప్పడానికి కూడా లేదు. The government will not interfere in religious matter and they will not allow any religion people to interfere in any of the government affairs. Next వచ్చేసి డెమోక్రసీ. డెమోక్రసీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. That is the form of a government wherein the representatives are elected by the people. And it is through the voting, through the election procedure. And in that election procedure, everybody has a right to go and vote. The people belonging to any religion, people belonging to any caste, any gender, they can go and vote, except they should not have any criminal record and they should be mentally stable. ఎవరైతే మెంటల్ గా డిస్టర్బ్డ్ ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండదు. ఎవరి మీద అయితే క్రిమినల్ రికార్డ్స్ ఉంది, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ తప్ప అందరికి రైట్స్ ఉంది. ఎవ్రీబడి క్యాన్ గో అండ్ గివ్ ద ఓట్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్. ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ ని కూడా ఇస్తున్నారు. హిజడాలో అంటారు కదా, హిజడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఓటింగ్ రైట్స్ ఉంది. Talking about the justice. Justice means every person is equal before the law. ఎవరి పర్సన్ మీద ఒక కేసు అయింది అనుకోండి, నిన్ననే మనం లా అండ్ జస్టిస్ గురించి మాట్లాడాం కదా, అంటే ఎవరి మీద కూడా ఏమైనా కేసు అయిందంటే అందరికి సమానంగా జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఒక పర్టిక్యులర్ కాస్ట్ వాళ్ళకి కొంచెం మనం ఎక్స్ట్రా ఇవ్వాలి, వేరే కాస్ట్ వాళ్ళ మీద మనము పగపెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, అలాంటి అన్ని ఏమీ ఉండదు. ఒక్క కేసు జడ్జ్మెంట్ దగ్గరికి వెళ్ళిందని అంటే ద జడ్జ్ హ్యాస్ టు గివ్ ద జడ్జ్మెంట్ ఇన్ అ వెరీ ఫేర్ వే. ఓకే, దే షుడ్ ఓన్లీ కీప్ ఇన్ ద మైండ్ ద హ్యుమానిటీ. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీదనే జడ్జ్మెంట్ ఇవ్వాలి, అంటే అందరు సమానంగా ఉంటారు. ఓకే, కొంతమందికి ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంటే కొన్ని రూల్స్ పెట్టారు. ఓకే, ఫర్ లేడీస్ కి ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడు చూడండి, రీసెంట్ గా
ఇది నిర్భయ కేసు గాని, మళ్ళీ అది ఇంకొక కేసు అయింది కదా, మన తెలంగాణలో కూడా ఒక కేసు అయింది కదా. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పారు, సెల్ఫ్ డిఫెన్స్ లో విమెన్ ఎవరికైనా బై మిస్టేక్ అంటే ఎవరైనా మీ మీద దాడి చేస్తున్నారు అని అంటే అట్లా మీకు అనిపిస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో ఎవరికైనా కిల్ చేయొచ్చు. యూ కెన్ ఎవరైనా వీ కెన్ గో అండ్ కిల్ దెమ్. అంటే ఎవరు కావాలంటే అట్లా కిల్ చేయాలా లేదు, మీ మీద మీ లైఫ్ కి డేంజర్ వచ్చినప్పుడు మనము కిల్ చేయాలి, కానీ దానికి ప్రూవ్ చేయాలి. ఓకే, అట్లనే కొన్ని టైంలో కమ్యూనల్ డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ జస్టిస్ వాళ్ళ మీద కూడా, అంటే కొన్ని కమ్యూనిటీస్ కి కొంచెం ఎక్కువ ఇస్తారు, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఏమంటారు రిజర్వేషన్స్ అలాంటివన్నీ కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి అన్యాయం అవ్వద్దు. ఓకే, సో లైక్వైజ్ చిల్డ్రన్, సమ్ డెసిషన్స్ ఆర్ టేకన్ బై ద గవర్నమెంట్, బట్ మనం సొంతంగా వెళ్ళి డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. వాళ్ళ గురించి ఏవైతే డెసిషన్స్ ఉంటది అది రాసి ఉంటది, వాళ్ళు అదే ఫాలో చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ. ఈక్వాలిటీ మీన్స్ సమానత్వం, అందరం సమానంగా ఉండాలి. ఇన్ విచ్ రెస్పెక్ట్ మీన్స్ జెండర్ లో గాని, రిలీజియన్ లో గాని, కాస్ట్ లో గాని, స్టేటస్ లో గాని, కానీ ఇన్కమ్ ఇంకా ప్రాపర్టీ మీద ఈక్వాలిటీ ఉండడం అవసరం లేదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, మీరు ఎంత డబ్బులు సంపాదించుకుంటారు, దాని మీద మీరు ప్రాపర్టీ చేయండి. అంటే ఒక పర్సన్ కి ఇంతే ప్రాపర్టీ ఉండాలి అని అలాంటి అన్ని ఏమీ రూల్స్ లేవు. అది మన హార్డ్ వర్క్ మీద ఉంటది. అది ఒక్కటి తప్ప, ఒక ఇన్కమ్ ఒక ప్రాపర్టీని తప్ప మిగతా అన్ని విషయాల్లో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాస్. రిచ్ విల్ హ్యావ్ మోర్ పవర్స్, రిచ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద జైల్, లేదా రిచ్ వాళ్ళకి మనం కొంచెం ఫేవర్ చేసి వాళ్ళని పనిష్ చేయొద్దు, అలాంటి అన్ని ఏమీ ఉండదు. మీరు ఎంతైనా సంపాదించుకోండి, కానీ మీరు గవర్నమెంట్ ముందు, మీరు లాస్ ముందు మనం అందరం ఈక్వల్ గా ఉంటాము. దెర్ ఇస్ నో రిచ్, దెర్ ఇస్ నో పూర్. ఈక్వాలిటీ మీన్స్ సమానత్వం, గివింగ్ ఈక్వల్ స్టేటస్ టు ఎవ్రీబడి. సెకండ్లీ, it gives equal opportunity for everybody. Okay, if you want to write government exams, every person can write. ఓకే, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆ క్వాలిఫికేషన్స్ లో మీరు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైనా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక టీచర్ అవ్వాలని ఉంది, టీచర్ కి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముంటది, బిఎడ్ ఉంటది. ఎవరైతే బిఎడ్ చేశారు, హూ ఎవర్ హ్యాస్ డన్ ద బిఎడ్, అది బేసిక్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బేసిక్ క్వాలిఫికేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ డన్, ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అంటే నాకెందుకు అందరికీ ఒక ఆపర్చునిటీ గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకా ఎవరైనా ఆపర్చునిటీని వాడొచ్చు. అవకాశం, ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం, అలాంటి ఒక అవకాశం ఉంటది. అంటే అందరికి ఎవరికైనా ఉంటే అలాంటి అవకాశాలు వస్తే అది ఎవరైనా వాడొచ్చు. దానికి కొన్ని పర్టిక్యులర్ సొసైటీ వాళ్ళు, ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అలాంటి అన్ని ఏమి ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ. There will be no unreasonable restrictions on the citizens in what they think the religion they wish to follow. ఇందాక నేను చెప్పాను కదా, లిబర్టీ అంటే ఒక ఫ్రీడమ్. మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇన్ దట్ ఫ్రీడమ్ యూ క్యాన్ ఫాలో ఎనీ రిలీజన్. యూ హ్యావ్ అ ఫ్రీడమ్ టు స్పీక్. ఫ్రీడమ్ టు స్పీక్ అంటే నోట్లో వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఎవరి సెంటిమెంట్స్ ని మనం హర్ట్ చెయ్యొద్దు. మీ గురించి, మీ ధర్మం గురించి, మీ రిలీజియన్ గురించి మీరు మాట్లాడండి. మా రిలీజన్ లో ఇలా ఉంటది, మా రిలీజన్ లో అలా ఉంటది, దానికి మీరు ప్రీచింగ్స్ చేయండి, దానికి మీరు క్లాసెస్ పెట్టండి, దానికి రోడ్ మధ్యలో మీరు చేయండి, కానీ వేరే వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయొద్దు. మా రిలీజియన్ గ్రేట్ ఉంది, మీ రిలీజియన్ బాగాలేదు అట్లా చెప్పడానికి లేదు. మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని ఉంటే మీరు స్టార్ట్ చేయండి. మనకు వేదిక్ పాఠశాలలు ఉన్నాయి ఫర్ టీచింగ్ ఆల్ ద సంస్కృత్ లిటరేచర్, వేదాలు కానీ అది నేర్పించడానికి సంస్కృత్ స్కూల్స్ ఉన్నాయి. అట్లనే మనకు మదర్సాస్ కూడా ఉన్నాయి ఫర్ ముస్లిం చిల్డ్రన్. సో మెనీ చిల్డ్రన్ వాంట్స్ టు లెర్న్ ద ముస్లిం రిలీజియస్ కల్చర్ ప్లస్ రెగ్యులర్ స్టడీస్. అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ స్టడీస్ తో పాటు మీ రిలీజియన్ గురించి కూడా మీరు చెప్పండి, కానీ ఎవరు కూడా యాంటీ రిలీజియస్ గా తయారు చేయొద్దు. మన గురించి మన రిలీజన్ మంచిది ఉంది కానీ వేరే వాళ్ళది మంచిది లేదు, అలాంటి మనము ఎంకరేజ్ చేయొద్దు. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్, యూ కెన్ మేక్ యువర్ అసోసియేషన్స్. అంటే మీరు మీ సమాజం తయారు చేయండి. ఇప్పుడు అందరికి ఒక్కొక్క సమాజం ఉంటది కదా,
ఆర్య వైశ్య సమాజాలు ఉన్నాయి, మళ్ళీ ఇది ఏమంటారు పద్మశాలి సమాజాలు ఉన్నాయి, అలాంటి అన్ని సమాజాలు ఉంటాయి. మీరు చెయ్యండి, మీ రిచువల్స్ కానీ మీ కల్చర్ కానీ అదంతా మీరు ఫాలో చేయండి, కానీ వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడానికి లేదు, వేరే వాళ్ళకి ఇన్సల్ట్ చేయడానికి లేదు. దట్ ఫ్రీడమ్ ఇస్ గివెన్, బట్ ఫ్రీడమ్ ఇన్ ద లిమిట్స్. You should be in the limit. Speak about your religion or your group of people or your association, but don't speak bad about other. That is the condition. Next వచ్చేసి fraternity. Fraternity means bonding or a brotherhood. Okay, all the people should have a bonding and unity, and no one should treat another fellow citizen as an inferior. See, in our society, children, different types of people are there. Some are rich, some are poor, some are white, some are black, and we all belongs to different caste. మీకు నచ్చకపోతే మీరు మాట్లాడకండి. If you don't like, you don't talk. But you don't have any kind of a right to insult others. వేరే వాళ్ళకి చిన్న చూపుతో చూడడానికి లేదు. మీకు నచ్చకపోతే మీరు మాట్లాడకండి, కానీ వాడితో మాట్లాడొద్దు, వాళ్ళ వేరే జాతి వాడు ఉన్నారు, వాడు బ్లాక్ ఉన్నాడు, వాడు కొంచెం పూర్గా ఉన్నారు, అలాంటి చెప్పడానికి మీకు హక్కు లేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. అట్లనే ఇది మనము ప్రిన్సిపల్స్ అని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ అని చెప్పాం కదా, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ లో అవి అన్ని పాయింట్స్ వచ్చినాయి. అట్లనే దాంతో పాటు మన కాన్స్టిట్యూషన్ లో ఒక సపరేట్ సెక్షన్ ఉంది, దానిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని చెప్తారు. దాంట్లో ఏముంటది అని ఇప్పుడు చూద్దాం. ఓకే, దెర్ ఆర్ స్పెసిఫిక్ టాస్క్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కంపల్సరీ డూ. దట్ ఈస్ యూనివర్సలైజింగ్ ఇన్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. యూనివర్సలైజింగ్ అంటే యూనిఫార్మిటీ. మొత్తం కంట్రీకి లిటరసీ అంటే రాయడం చదువుకోవడం రావాలి, ఇంకా ఎడ్యుకేషన్ చేయాలి. That's the reason when the other day we were talking about 3 lists: central list, state list and concurrent list. అంటే కన్కరెంట్ లిస్ట్ లో ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందంటే కన్కరెంట్ లిస్ట్ లో ఉంది. అక్కడ పార్లమెంట్ ఇంకా స్టేట్ వాళ్ళు ఇద్దరు కలిసి డిసిషన్స్ తీసుకుంటారు. అంటే ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో రాసి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, బికాస్ ఎన్విరాన్మెంట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. అది ఒక న్యాచురల్ గా ఉంది, మనం ఎవ్వరు కూడా వెళ్ళి అది చేయలేదు, అది దేవుడు చేసినవి, అది న్యాచురల్ గా అవైలబుల్ ఉంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ ని మళ్ళీ ప్రొటెక్ట్ ఎవరు చేయాలి? మనమే చేయాలి, అది అందరిది బాధ్యత. ఓకే, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ ఆల్ రిటర్న్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ ఇన్కమ్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ అని అంటే ఐ టోల్డ్ యూ, ఇన్ఈక్వాలిటీస్ అంటే సమానత్వంగా ఉండాలి అందరూ. అది డబ్బులు కానీ, కాస్టిజం కానీ, రిలీజియస్ వైజ్ కానీ అందరినీ సమానంగా చూడాలి. ఓకే, we should not show any kind of inequality. So these are some of the things. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మనం ఇక్కడ ఒక 2-3 ఒక ఎగ్జాంపుల్ లాగా నేను మీకు చెప్తున్నాను. ఇంకా కాన్స్టిట్యూషన్ నేను ఇందాక చెప్పాను కదా, సమయాన్ని పట్టి, ఎమర్జెన్సీని పట్టి, ఇట్ ఈస్ అ లివింగ్ అండ్ అ చేంజింగ్ డాక్యుమెంట్. లివింగ్ అని అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివింగ్? సి వి ఆల్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఆర్ వి ఆల్ సేమ్ చిల్డ్రన్? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ అవుతూ ఉంటాము, అవునా కాదా? ఇప్పుడు చిన్నప్పట్లో మనం ఒక రకంగా ఉంటాము. ఓకే, ఇంతకు ముందు మనము ఒక చిన్న మొబైల్ ఫోన్ వాడేవాళ్ళం, ఇప్పుడు పెద్ద మొబైల్స్ వచ్చింది, పెద్ద మొబైల్స్ వాడుతున్నాము. ఇంకా మొబైల్స్ లో రకరకాల యాప్స్ వచ్చింది, అదంతా మనం వాడుతున్నాము. ఎందుకు వాడుతున్నాము? సో దట్ వీ షుడ్ బి అప్ టు డేట్. అట్లనే మన కంట్రీ కూడా అప్ టు డేట్ అవ్వాలనంటే ఎలా ఉండాలి? సమయాన్ని పట్టి మారుస్తూ ఉండాలి, లేదా మనం బ్యాక్వర్డ్ అయిపోతాం, అవునా కాదా? ఇప్పుడు ఈ కాలంలో నేను స్మార్ట్ ఫోన్ కాకుండా ఒక డబ్బా ఫోన్ వాడుతున్నాను అనుకోండి, బేసిక్ మోడల్, డబ్బా అని చెప్పొద్దు, బేసిక్ మోడల్ ఫోన్ వాడుతున్నాను. అప్పుడు మీరందరు నాకేం చెప్తారు? టీచర్ ఏంటి బేసిక్ మోడల్ ఫోన్ వాడుతుంది, టీచర్కి ఏం రాదు. అంటే మన కంట్రీ గురించి అట్లాంటి ఎవ్వరు కూడా చెప్పొద్దంటే మనం ఒక డాక్యుమెంట్ ని తయారు చేయాలి. ఆ డాక్యుమెంట్ అసలు మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే లివింగ్ ఉంది. లివింగ్ అంటే మనం ఉన్నంత కాలం మనం చేంజ్ అవుతూ ఉంటాం. Till the time we are living children, we will be changing. So our constitution is also living and a changing document. And it should be changed according to the people's aspirations. Mana అవసరాన్ని పట్టి, సమయకాలానికి పట్టి
చేంజ్ అవుతూ ఉండాలి. ఇంకా ఏవైతే చేంజెస్ అక్కడ అవుతున్నాయి దానిని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్తాం. ఏమంటామనంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్తాం. అట్లనే మన కంట్రీలో ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంది. నేను ఇంతకు ముందు కూడా ఒక క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పానంటే there are two types. The government is at two levels. One is at the central level, another is at the state level. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అని చెప్తాము, అదే స్టేట్ లెవెల్లో అసెంబ్లీ అని చెప్తాం. ఇది నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను, మళ్ళీ ఒక రివిజన్. పార్లమెంట్లో మనకు 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి ఏమో లోక్సభ, లోక్సభలో మనకు 543 మెంబర్స్ ఉన్నారు. అనదర్ ఇస్ ద రాజ్యసభ. లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది, ద పీపుల్ విల్ ఎలెక్ట్ ద మెంబర్స్ డైరెక్ట్లీ. రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ ద ఎమ్మెల్యేస్, all the MPs will together elect the members of the Rajya Sabha, and we are having 245 members of the Rajya Sabha. Talking about the assembly, okay, at the state level, we are having again 2 houses. This is called as a bicameral legislature. ఎక్కడైతే 2 houses ఉంటది దానిని bicameral legislature అని అంటాము. ఎక్కడైతే సింగిల్ హౌస్ ఉంటది దానిని యూనికామరల్ అని అంటాము. ఇప్పుడు మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మనకు 2 ఉన్నాయి. మనకు అసెంబ్లీలో 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకొకటి వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ is having 119 members and legislative council is having 40 members. అట్లనే మనకు డివిజన్ ఉంది. మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లాస్ ఆఫ్ ఇన్ డిస్ట్రిక్ట్ అని చూసాం కదా. అని అంటే ఇదే ఒక స్టేట్ ఏమో డిస్ట్రిక్ట్ లో డివైడ్ అవుతుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఏమో మండలాల్లో డివైడ్ అవుతుంది, మళ్ళీ మండలాల్లో విలేజ్ లో డివైడ్ అవుతుంది. అంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్ 3 లెవెల్స్ లో నడుస్తుంది. ఒకటేమో సెంట్రల్ లెవెల్లో అంటే కంట్రీ లెవెల్లో, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్లో, థర్డ్ వచ్చేసి విలేజ్ లెవెల్లో. 3 టైర్ సిస్టమ్ అంటారు దానిని. ఓకే, 3 టైర్ సిస్టమ్. ఫస్ట్ టైర్ అన్నది TIER, ఓకే, నాట్ TYR, TIR, 3 టైర్ సిస్టమ్. ఫస్ట్ ఇస్ కంట్రీ, సెకండ్ ఇస్ స్టేట్, థర్డ్ కమ్స్ విలేజ్. విలేజెస్ లో మనకు గ్రామ సభ ఉంటది, పంచాయతీ ఉంటది, మళ్ళీ సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, మళ్ళీ సెక్రటరీ ఉంటారు, అలాంటి అన్ని ఉంటారు. ఓకే, సో అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ టెలింగ్ దట్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ కంట్రీ ఇస్ నాట్ పాసిబుల్. ఒక మొత్తం దేశానికి చూడాలనంటే కష్టం, కాబట్టి ఎవరికి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. ఇప్పుడు కంట్రీ వాళ్ళు ఏం చేసుకుంటారు, మన కంట్రీ డెవలప్మెంట్ గురించి బయట వాళ్ళతో బయట ఫారెన్ కంట్రీస్ తో మనము ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే మనకు కావాల్సిన వస్తువులు బయట పంపాలి, అట్లనే బయట నుంచి మనకు అవసరాల వస్తువుని మన దేశానికి తీసుకొని రావాలి, ఇంకా డిఫెన్స్, యునో ప్రొటెక్టింగ్ ద బౌండరీస్, అలాంటి మేజర్ డిసిషన్స్ పార్లమెంట్ తీసుకుంటది. మళ్ళీ అదే వచ్చేసి స్టేట్ దగ్గరికి రావాలనంటే స్టేట్ వాళ్ళని కూడా చెప్పారు, స్టేట్ లో కూడా మనకు ఎలక్షన్స్ ఉంటది, స్టేట్ వాళ్ళ స్టేట్ గురించి ఆలోచిస్తారు. అట్లనే స్టేట్ కూడా అంత చూడాలంటే కష్టం, కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయి విలేజెస్, చిన్న చిన్న విలేజెస్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనము చెప్పాము కదా, మనకు 3 ఉంది. గవర్నమెంట్ కంప్రైజెస్ ఆఫ్ ది 3 బ్రాంచెస్. Legislature, that is the department which will make the laws. Executive, implementation of laws, taking the laws to the people. Third comes judiciary. అంటే ఈ ముగ్గుట్లో ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నారు, కానీ నేను చెప్పాను కదా జుడిషియరీ ఇండిపెండెంట్ బాడీ ఉంది. అంటే పోలీస్ కానీ కోర్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్, దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. But this legislature is answerable to judiciary and this executive is answerable to judiciary. వాళ్ళు ఎవరి కోసం పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు టోటల్ గా ఇండిపెండెంట్ గా పని చేస్తారు. వాళ్ళ ముందుకు ఏవైనా కేసు వచ్చిందంటే మినిస్టర్ లేదు, ఆర్డినరీ పర్సన్ లేదు, అందరికీ సమానంగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దే విల్ లుక్ ఆఫ్టర్ ద ఫైనాన్సెస్. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎలా ఖర్చు అవుతుంది, ఎందుకు ఖర్చు చేస్తున్నారు, అదంతా వివరాలు గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వాలి. The government is answerable to comptroller and auditor general because the taxes what we are paying
it is going to the Comptroller and Auditor General. And the government, whatever they are spending, మనం ఏమనుకుంటాము, ఎక్కడైతే స్పెండ్ చేస్తారో వాళ్ళకి అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? లేదు, వాళ్ళకు కూడా ఆడిట్స్ అవుతాయి. మనం ఒక చిన్న బిజినెస్ చేస్తే మార్చ్ మంత్ లో ఆడిట్ అవుతుంది. మనకి ఎంత ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కడ అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాము అంటే. ఇంత పెద్ద కంట్రీలో ఇంతమంది జనాలు ఉన్నారని అంటే వాళ్ళకు కూడా ఉంటది కదా. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఓకే, జనరల్ ఎలక్షన్ కమిషన్ విల్ ఆల్సో బి దేర్. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటారు. సెంట్రల్ లెవెల్లో కానీ, అంటే లోక్సభకి ఎలక్షన్స్ కానీ, మళ్ళీ మన స్టేట్లో ఇప్పుడు 30 తారీఖు ఉంది కదా, అలాంటి ఎలక్షన్ కమిషన్ is having will be conducting the elections for the whole country. These three bodies, they are not answerable to anybody, but they are directly reporting to the president. President is called as the first citizen of the country, and these people, they don't have to report to any minister. ఈ మూడు డిపార్ట్మెంట్, ఈ పోలీస్ వాళ్ళు, ఈ కోర్ట్స్ వాళ్ళు, ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇంకా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ జస్ట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ కి ఆన్సర్ ఇవ్వాలి. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. I hope it is very much clear to all of you. I know it's little late in the night, so you all will be tired. Very soon, I think you will be all hungry also. Meeku dinner kuda cheyalani undi. Okkati request entante, evvaru kuda మీరు రిపీటెడ్ గా రిపీట్ క్వశ్చన్స్ అడగకండి. ఒకసారి ఒక క్వశ్చన్ అయిపోయిందంటే ఏదో మనం హ్యాండ్ రైజ్ చేసాము సరదాగా అడుగుదామంటే అడగడానికి లేదు. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రం ప్లీజ్ అడగకండి. ఓకే, ఇట్స్ వెరీ లేట్, ఇట్స్ 9 o'clock. యూ పీపుల్ ఆర్ వెరీ టైర్డ్. బ్యాక్ టు బ్యాక్ క్లాస్ ఉంది, మీరు కూడా టైర్డ్ అయిపోతారు. కాబట్టి మనము తొందరగా ఒక సెషన్ చేసుకుందాం. ఓకే, డౌట్స్ ఉంటే అడుగుదాం. ఓకే, ఎస్ ఆద్య, ప్లీజ్ ఆస్క్ ద డౌట్. Anybody else, please raise your hand if you have a doubt. Yes, Lakshmi Prasanna, you can unmute yourself and ask. Teacher, Yes, Lakshmi Prasanna. చెప్పమ్మా. లెసన్ చెప్తుంటే చాట్ చేసుకుంటూ టీచర్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు అదంతా పట్టించుకోవద్దు. నేను కూడా చూస్తున్నాను, ఫాల్తు చాటింగ్ నడుస్తుంది, నేను అది చూస్తున్నాను, కానీ నేను అవాయిడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద చాట్ దెన్ ఆన్ ద లెసన్ వాట్ ఐఎమ్ టీచింగ్ యూ. ఓకే, ఎనీ డౌట్స్? మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, చాటింగ్ కూడా చూద్దాం, ఏవైనా అలాంటివి ఉంటే మనం అది కొంచెం స్టాప్ చేయడానికి ట్రై చేద్దాం. నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను, స్పెషల్ 8 to 9 బ్యాచ్ లో some rubbish chatting is happening. I will make sure, we will see that we can stop it. చాటింగ్ కూడా బంద్ చేయడానికి ఏమైనా ప్రొవిజన్ ఉంటే చూద్దాం మనం. ఓకేనా? ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు టీచర్, మంచిగా అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. నేను హెల్ప్ చేస్తాను, సరేనా? చాటింగ్ గురించి చూస్తా. ఓకే, అక్షిత్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ బేటా. Akshit Madhav, you can speak now. Okay, what is this? Nitya. Nitya, you can unmute yourself and you can ask Nitya. టీచర్, చెప్పమ్మా. టీచర్ ఈ మెసేజెస్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మధ్యలో మెసేజెస్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది టీచర్ క్లాస్ కి. దానికి మనం ఏమి చేయలేమమ్మా. మనం చిన్నపిల్లలు కాదు కదా, మనం అందరు పెద్దవాళ్ళు. కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. మేము టీచర్స్, మేము అలసిపోయి వస్తాము స్కూల్ నుంచి, మేము క్లాస్ తీసుకుంటాము అంటే చాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ ఉండాలి. అలాంటివి మాట్లాడాలనంటే పర్సనల్ గా మాట్లాడొచ్చు. ఐ అండర్స్టాండ్, నేను క్లియర్ గా అండర్స్టాండ్ అవుతున్నాను. ఐఎమ్ రియలీ ఐ డూ అండర్స్టాండ్. నేను చూస్తున్నాను, నాకు చెప్పినప్పుడు మధ్య మధ్యలో పాపప్ వస్తూ ఉంటది, నాకు డిస్టర్బ్ అవుతుంది. కానీ అది ఏంటంటే అనవసరంగా వాళ్ళు మాట్లాడారు. హలో
సార్ చెప్పండి సార్. హలో సార్. మ్యామ్, రేపటి నుంచి మన నేను లాస్ట్ 10 minutes లో చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను మ్యామ్. అదే చెప్తున్నాను. అదే చాట్ బాక్స్‌ని లాక్ చేసేది మనకు ఉంటే సార్ అది మనం లాక్ చేసేద్దాం ఒకసారి. ఓకే మ్యామ్. అంటే మీరు స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతారని నేను ఉంచాను మీ అదే. క్లాస్ కి. అదే. బయాలజీ లేదు సార్, క్లాస్. ఇది ఏమవుతుందంటే స్పెషల్లీ మీరు గమనించండి. ఇంతకుముందు కూడా నేను 8-9 క్లాస్ తీసుకున్నా గదా! అప్పుడే అవుతుంది. మామూలు మనం వేరే టైంలో అంటే అట్లా అవ్వదు గానీ, స్పెషల్లీ లాస్ట్ బ్యాచ్‌లో ఎవరో వస్తున్నారు. పేరు కూడా ఒక రకంగా వెరైటీగా ఉంది. రిపోర్ట్ చేసిందా? అదే మ్యామ్, అదే. రిపోర్ట్ చేశాను టుడే. నెక్స్ట్ 2 3 క్లాసెస్ వాళ్ళు అటెండ్ అవ్వలేదు. అదే. ఆ! ఆ! ఓకే అది సార్. నేను ఓకే. చూసాను మ్యామ్. నేను చెక్ చేశాను. రేపటి నుంచి లాస్ట్ 10 డౌట్స్ డౌట్స్. అడిగినప్పుడు అదే. లాస్ట్ 10 నేను minutes లో నేను నేను చాట్ బాక్స్. యెస్ సార్. నేను షేర్ స్క్రీన్ బంద్ చేసి అసలు చాట్ బాక్స్ అవసరం కూడా లేదు సార్. డైరెక్ట్‌లీ దే కెన్ అన్‌మ్యూట్. సర్లే మనము నాది షేర్ స్క్రీన్